కెప్టెన్ విక్రమ్ దేశ రక్షణలో ఇండియా పాకిస్తాన్ బోర్డర్లో యుద్ధ సన్నాహాలు జరుగుతున్నప్పటికీ ఆ రోజు అతని ముఖంలో ఒక కాంతి మెరుస్తుంది. ఎందుకంటే తాను తండ్రి అయ్యాడు. తన పాపను మొదటిసారి చూడాలని అతి కష్టం మీద పై అధికారులను ఒప్పించుకొని సెలవుపై ఇంటికి వచ్చాడు. పాప పుట్టిన తర్వాత తొలిసారి చూసిన ఆనందం ఒక యోధుడికి కూడా కన్నీళ్లు తెప్పించింది. దేశం కోసం కొడుకుగా పోరాడిన వాడు ఇప్పుడు తన కూతురి కోసం తండ్రిగా ఉరకలేస్తున్నాడు. అయితే ఒక వారం గడిచేసరికి దేశ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు. యుద్ధం తప్పదు. ఆర్మీ నుంచి ఆర్డర్స్ వచ్చాయి. బోర్డర్ కి వెంటనే హాజరు కావాలి అని. కెప్టెన్ విక్రమ్ మాత్రం తన భార్య లతకు మరియు పాపకు వెళ్లి వస్తానని చెబుతూ మనసులో ఇలా అనుకున్నాడు. నా కుటుంబాన్ని వదిలిపెడుతున్నా, కానీ మరో పెద్ద కుటుంబం నా దేశం నన్ను పిలుస్తోంది అని అనుకుంటూ వెంటనే బయలుదేరాడు. యుద్ధం మొదలైంది. కెప్టెన్ విక్రమ్ యుద్ధంలో ఆకలితో ఉన్న పులిలా శత్రువులపై విరుచుకుపడ్డాడు. కానీ ఒక సందర్భంలో ఒక బాంబు తన సమీపంలో పడగా తన టీం మెంబర్స్ ప్రాణాలను రక్షించేందుకు దానిని తక్షణమే అందుకొని దూరంగా విసిరేంతలో అది పేలి తన కుడి చేతిని కోల్పోయి తీవ్రంగా గాయపడ్డాడు. తాను మాత్రం శత్రువులకి ఎదురు నిలబడి తన టీం మెంబర్స్ ని కాపాడి భారత్ మాతాకి జై అని నిస్సహాయుడై స్పృహ తప్పి పడిపోతాడు. శత్రు దేశం బందీగా పట్టుకొని తీసుకెళ్తుంది. యుద్ధం కొన్ని సంవత్సరాల పాటు జరుగుతుంది. కెప్టెన్ విక్రమ్ మాత్రం బందీగా దేశం నుంచి ఎంతో దూరంలో ఉన్న తన చేతిని కోల్పోయిన బాధ కంటే తన భార్యని మరియు కూతుర్ని చూసుకోలేక కనీసం క్షేమ సమాచారం తెలుసుకునే పరిస్థితి లేక ఎంతో కుమిలిపోయేవాడు. మరోవైపు భార్య మరియు కూతురు కెప్టెన్ విక్రమ్ కోసం నిరీక్షిస్తూ ఉంటారు. యుద్ధంలో జరిగిన విషయం అంతా కెప్టెన్ విక్రమ్ భార్యకు తెలియదు. కెప్టెన్ విక్రమ్ భార్య తన భర్తకి ఉత్తరం రాసిన ప్రతిసారి కూతురు మరియు తను ఎంతగా తనని మిస్ అవుతున్నారో వివరించేది. కెప్టెన్ విక్రమ్ స్నేహితుడైన నరేష్ అతని పేరుతో లేఖలు రాస్తూ పాపతో సంబంధం కోల్పోకుండా చూసుకున్నాడు. ఒకరోజు కెప్టెన్ విక్రమ్ భార్య అయిన లత దగ్గర నుంచి ఉత్తరం వస్తుంది. అందులో ఇలా రాసి ఉంటుంది. నాన్న, నేను నీ అశ్వికని. నేను నీకు ఎన్నో కబుర్లు చెప్పాలి. నీతో కలిసి మోటార్ సైకిల్ పై ఊరంతా తిరగాలి. నీతో కలిసి ఆడుకోవాలి. నీ దగ్గర నిద్రపోవాలని ఉంది నాన్న. నాన్న, నీకు నేను గుర్తున్నానా? ఎందుకు నా కోసం రావడం లేదు నాన్న? నా స్నేహితురాళ్ళందరూ వాళ్ళ నాన్నతో కలిసి ఆటలాడుకుంటున్నా మాట్లాడుకున్న విషయాల గురించి గొప్పగా చెప్తుంటే నీ గురించి ఏం చెప్పాలో కూడా తెలియక ఇంటికొచ్చి ఎన్నోసార్లు అమ్మ దగ్గర ఏడ్చేదాన్ని. నాన్న, నీకు నా పుట్టినరోజు గుర్తుందా? నువ్వు ఈసారి పుట్టినరోజుకైనా వచ్చి నాకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలి. నేను చాలా మిస్ అవుతున్నా నాన్న అని ఉంది. ఆ ఉత్తరం చదివిన నరేష్ హృదయం ద్రవించిపోయింది. తిరుగు సమాధానం ఏమి పంపాలో కూడా అర్థం కాలేదు. ఎంతో వేదనకు గురయ్యాడు. దేవుడా, ఆ పాపకి ఎంతో మనోధైర్యాన్ని ఇవ్వు. అలాగే కెప్టెన్ విక్రమ్ తిరిగి వచ్చి తన కూతుర్ని కలుసుకునేలాగా చూడు అని వేడుకున్నాడు. ఆఖరికి యుద్ధం ముగిసింది. రెండు దేశాలు బందీల మార్పిడి కోసం ఒప్పందం చేసుకున్నాయి. కెప్టెన్ విక్రమ్ దేశానికి తిరిగి వచ్చాడు. చేతిని కోల్పోయి మానసిక వేదనతో, కానీ గర్వంగా. కెప్టెన్ విక్రమ్ నరేష్ తన కూతురికి తనకి మధ్యలో సంబంధం కోల్పోకుండా చేసిన ప్రయత్నానికి ధన్యవాదాలు తెలిపి తన సొంత ఊరు బయలుదేరతాడు. పాప బర్త్డే రోజు డోర్ బెల్ మోగుతుంది. చిన్న పాప బయటికి పరిగెత్తుకు వస్తుంది. అక్కడ కెప్టెన్ విక్రమ్ నిలబడి ఉన్నాడు. ఒక చేతిలో తన కూతురికి ఇష్టమైన బొమ్మ, మరొక చెయ్యి వెనక వైపు పెట్టుకొని. పాప ఒక్క క్షణం బొమ్మలాగా అంతే నిలబడిపోయి తన తండ్రిని గుర్తుపట్టి బోరున విలపించగా కెప్టెన్ విక్రమ్ తన కూతురు అశ్వికని దగ్గరికి తీసుకొని తన గుండెలకు హత్తుకున్నాడు. కొంతసేపటి తర్వాత అశ్విక, నా కోసం ఇంకొక సర్ప్రైజ్ గిఫ్ట్ తెచ్చారా డాడీ? ఆ వెనక చేతిలో ఏమి దాచారు అని వెనక వైపుకి వెళ్లబోగా కెప్టెన్ విక్రమ్ తన చేతిని దాచుకుంటాడు. విక్రమ్ భార్య లత కూడా తన భర్త వచ్చిన సంగతి తెలుసుకొని ఆతృతగా పరిగెత్తుకుంటూ వస్తుంది. పాప మారాన్ చేయడం చూసి ఆ సర్ప్రైజ్ గిఫ్ట్ ఏంటో చూపించండి అని చెబుతూ ఒక్కసారిగా తన చేతి వైపు చూసిన లతకి మరియు అశ్వికకి నోట మాట రాలేదు. లత బోరున విలపిస్తూ, ఇదా మీరు తెచ్చిన సర్ప్రైజ్ గిఫ్ట్ అని అనగా అశ్విక, నాన్న, మీ చేతికి ఏమైంది నాన్న అని అడగగా తన భార్య కూతురు లోతుగా తన చేతి వైపు చూసే కంటి చూపుకి కెప్టెన్ విక్రమ్ కి కన్నీళ్లు ఆగలేదు. కెప్టెన్ విక్రమ్ మాత్రం నవ్వుతూ, ఈ దేశం కూడా నా కుటుంబమే. నా దేశం కోసం నా చేతిని ఏంటి, నా ప్రాణమైనా ఆనందంగా ఇస్తా. నా దేశం జోలికి వస్తే ప్రాణాలైనా తీస్తా. భరతమాత ముద్దు బిడ్డగా అది నా బాధ్యత. అప్పుడు అశ్వికకి అర్థమైంది తన తండ్రి ఎంత గొప్పవాడో, తన తండ్రి గురించి తన స్నేహితులకి ఏం చెప్పవచ్చో అని.